ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి. అసలు ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు థియేటర్లు దొరకటమే కష్టం. కలెక్షన్లు ఫుల్ గా రాబట్టడం కష్టం అనుకుంటుంటే మధ్యలో శర్వానంద్ జాయిన్ అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య శర్వానంద్ నలిగిపోతాడనుకుంటే మరో ఇద్దరు హీరోలు కూడా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకునేదే లేదంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసి తీరాల్సిందే అంటున్నారు చిన్న హీరోలు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సౌత్ స్టార్ చిరంజీవి కలెక్షన్లకు, రికార్డులకు సంక్రాంతి నేనంటూ పోటీ పడుతున్నారు. వీటికి తోడు రవితేజ కూడా ఎక్కడా తగ్గటం లేదు. కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్న రవితేజ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. తన 76వ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఎప్పట్లా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాకుండా హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి పక్కా ఫిట్ అయ్యే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఆడియన్స్ ఆదరిస్తారనే గట్టి నమ్మకంతోనే రవితేజ అసలు సంక్రాంతి బరి నుంచి తగ్గటం లేదంటున్నారు ఫ్యాన్స్. స్టార్ హీరోల సినిమాలతో పాటు లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నవీన్ పోలిశెట్టి సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒకరోజు మూవీ సంక్రాంతి సీజన్ లో జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు ఇప్పటికే డేట్ ఇచ్చారు. అయితే ఆ సీజన్ లో చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్ ఉన్నా కూడా రిలీజ్ డేట్ నుంచి వెనక్కి తగ్గే ఛాన్స్ లేదంటూ ఫుల్ ప్రమోషన్లతో అదరకొట్టేస్తున్నారు నవీన్ పోలిశెట్టి.